రెడీ అవుతున్న చిత్ర దగ్గరికి వినోద్ వచ్చి, "చిత్ర రా అందరూ వెయిట్ చేస్తున్నారు" అని పిలవటంతో, వినోద్ ఈ నగలతో నేను వేసుకొని చాలా బాగున్నాను కదా! కానీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నగలిచ్చేయాలి. అదే నాకు చాలా బాధగా ఉంది అని, "పద వెళ్దాం" అని చిత్ర, వినోద్ వెళ్తూ ఉంటారు. ఇది పదే పదే నగల గురించి మాట్లాడుతోందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తోంది. అదంతా తర్వాత సంగతి. మను, ముందు నీ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో. రణ్వీర్ వచ్చాడో లేదోనని మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత పిల్లలందరూ రెడీ అవుతూ ఉంటే ఆరు అక్కడికొచ్చి, "గుప్తా గారు చూసారా? అమ్ముని ఈ చేతులతో నేను ఎత్తుకొని పెంచాను. అది నాకు ఇంకా గుర్తుకు ఉంది. ఈ ఆనంద్, ఆకాష్ అయితే ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. ఇప్పుడు పనులని ఎలా పంచుకుంటున్నారో చూడు. అమ్ము వీళ్ళ ముగ్గురిని ఎంత బాగా చూసుకుంటుందో. ఇక ఎవరినైనా ఏదైనా అంటే అంజు అస్సలు ఊరుకోదు. నేను లేకపోతే వీళ్ళలో పెద్దరికం వచ్చేసింది కదా గుప్తా గారు" అని ఆరు చాలా బాధపడుతూ, ఇంకోవైపు సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే అమ్ము ఏడుస్తూ ఉంటుంది. "ఏంటమ్ము ఎందుకు ఏడుస్తున్నావు" అని పిల్లలు అడుగుతూ ఉంటే, "అమ్మ నాకు గుర్తొచ్చింది. అమ్మని ఈరోజు నేను చాలా మిస్ అవుతున్నాను. వినోద్ బాబాయ్ పెళ్లిలో మనం ఎలా డ్యాన్స్ చేయాలో అమ్మతో కలిసి డ్యాన్స్ చేశాము. మీకు గుర్తుందా" అని అమ్ము అడుగుతూ ఉంటే, "అవును, మాకు కూడా చాలా గుర్తుంది. అయినా కూడా అమ్మ మన పక్కనే లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అమ్మ మన పక్కనే ఉండి ఉంటుంది. ఇప్పుడు అమ్మ మన పక్కనే ఉంటే, మనతో పాటే ఉంటే ఏ కలర్ శారీ కట్టుకునేది" అని అంజు అంటే, "ఆరెంజ్ కలర్ శారీ" అని అమ్ము చెప్తుంది. అప్పుడే గుప్తా గారు ధూమ్ తకా అంటూ ఆరు శారీ కలర్ని ఆరెంజ్ కలర్లోకి మార్చేస్తారు. తర్వాత ఆనంద్, ఆకాష్ నగలు వేసుకొని బుట్టకమ్మలు పెట్టుకుని ఉండేది అని చెప్పటంతో, గుప్తా గారు అవి కూడా ఆరు వేసుకునేలా మహిమలతో చేసేసి ఉంటారు. అవి చూసుకొని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు అమ్మ మన చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తూ ఉండేది అని అంజు అంటుంది. "బాలిక, నీకులాగానే మీ పిల్ల పిచ్చుకలు నన్ను మభ్య పెట్టాలనుకుంటున్నారు. అది మాత్రం కుదరదు" అని గుప్తా గారు చెప్తారు. "రండి, ఇప్పుడు అమ్మ చేయి పట్టుకొని వెళ్దాం" అని ఆరు ఉన్నట్లుగా అంజు ఊహించుకుంటూ చేయి పట్టుకొని వెళ్తున్నట్లుగా అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఆరు వాళ్ళకి కనపడదు కాబట్టి వాళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళతో పాటి వస్తూ ఉంటుంది. తర్వాత సదాశివం బాగి దగ్గరికి వచ్చి, "అమ్మ బాగి, పిల్లలెక్కడా? ఇంకా కిందికి రాలేదేంటి" అని అడుగుతూ ఉంటే, అప్పుడే పిల్లలు అక్కడికి వస్తారు. "అదిగో మావయ్య, పిల్లలు వచ్చేశారు." "పిల్లలు వచ్చేశారా? ఇందాకటి నుంచి మీ డాడీ మీకోసమే అడుగుతున్నారు. ఏవండి, పిల్లలు వచ్చేశారు" అని బాగి పిలవటంతో అమర్ పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళతో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఆరు ఇదంతా చూస్తూ, "ఈరోజు నా ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉందో కదా గుప్తా గారు. అంజుని, బాగిని నేను ఎలాగైనా కాపాడుకుంటాను" అని ఆరు అంటే, "బాలిక, అదంతా నువ్వు ఏమీయూ చేయరాదు" అని గుప్తా గారు అంటే, "అయితే రణ్వీర్, మనోహరి మా ఆయనకి దొరికిపోయేలా చేయండి. అప్పుడు నేనేమీ చెయ్యను కదా" అని ఆరు అంటుంది. "అది కూడా కుదరదు" అని, "మాకు శిరోభారము కాకోము. 2 రోజుల్లో ఎలాగూ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి" అని గుప్తా గారు అంటారు. "అయితే నేను మాత్రం చేయాల్సింది చేస్తాను గుప్తా గారు. ఎందుకంటే మీరేమీ చేయనప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి కదా" అని ఆరు పరుగులు తీస్తుంది. "అయ్యో, మళ్ళీయు నాకు తిప్పలు తప్పవు" అని గుప్తా గారు బాధపడుతూ ఉంటారు. చూసారా గుప్తా గారు, ఆ మనోహరి ఏదో ప్లాన్ చేయటం కోసం రణ్వీర్ కోసం ఎలా ఎదురు చూస్తుందో అని ఆరు మండిపడుతూ ఉంటుంది. తర్వాత చిత్ర, వినోద్ స్టేజ్ దగ్గరికి రాగానే అంజు మైక్ అందుకొని, "హలో ఎవ్రీవన్, ఈరోజు మా పిన్ని బాబాయ్ల రిసెప్షన్ కోసం మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయటానికి మా పిన్ని బాబాయ్ డ్యాన్స్ చేస్తారు. మిస్ అమ్మ మ్యూజిక్ పెట్టు" అని అంజు చెప్తుంది. ఇంకా సాంగ్ ప్లే చేస్తూ ఉండటంతో చిత్ర, వినోద్ డ్యాన్స్ ఆధార్ కొడుతూ ఉంటారు. బాగా అయితే చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ మరి అమర్ పక్కన నిలబడి చూస్తూ ఉంటే అమర్ మొత్తం గమనించుకుంటూ ఉంటాడు. అప్పుడే రణ్వీర్ వస్తూ ఉండటంతో రాథోడ్ సైగ చేస్తాడు. అప్పుడే అమర్ రాథోడ్ పక్కన వచ్చి నిలబడి ఉంటే, "హాయ్ అమరేంద్ర గారు" అంటూ రణ్వీర్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, "నువ్వు వస్తావని అసలు అనుకోలేదు రణ్వీర్" అని అమర్ అంటే, "రాక తప్పలేదు. ఇక్కడికి రావటం నాకు ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు కదా" అని రణ్వీర్ అంటే, "ఇక్కడే ఉండటం మాకు కూడా అంతే ఇంపార్టెంట్. మీకు కూడా తెలుసు కదా" అని అమర్ అంటాడు. ఇదంతా చూస్తున్న మనోహరి, "ఇదే కదా అమర్ నాకు కావాల్సింది. ఇప్పుడు రణ్వీర్ ఫంక్షన్కి వచ్చారు. నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా రణ్వీర్పై ఉంటుంది. అప్పుడు నేను బాగీని చంపేస్తాను. బాగీ చచ్చిపోతే నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నా వైపు వస్తుంది. నేను అనుకున్నవన్నీ సాధించేస్తాను. అంజుని కాపాడుకునే పనిలో నువ్వుంటావు, నేనేమో బాగీని చంపేస్తాను. ఇదే నాకు కావాల్సింది. నేను అనుకున్నవన్నీ జరిగిపోతాయి" అని మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అంజు ఒక బెలూన్ తీసుకొచ్చి
రణ్వీర్ వెనకాలే నిలబడి దానిని పగలగొట్టేస్తుంది. దాంతో రణ్వీర్ ఉలిక్కి పడతాడు. డాడ్ డాడ్ రణ్వీర్ అంకుల్ భయపడ్డాడు, రణ్వీర్ అంకుల్ భయపడ్డాడు అని అంజు కేకలు పెడుతూ అరుస్తూ కేరింతలు కొడుతూ ఉంటుంది. ఎందుకు రణ్వీర్ అలా భయపడిపోయావు? ఏదైనా తప్పు చేస్తున్నావా అని అమర్ అంటాడు. లేకుంటే చేయబోతున్నావా అని అమర్ అంటే, ఎందుకు అంకుల్ ఇంత లేటుగా వచ్చావు? మా పిన్ని బాబాయ్ ఎంట్రీ డ్యాన్స్ కూడా పూర్తయిపోయింది, నెక్స్ట్ నా డ్యాన్సే, రండి అంకుల్ చూతురు అని అంజు అంటే, అయితే నేను కరెక్ట్ టైంకే వచ్చాను అంజు అని రణ్వీర్ అంటాడు. అప్పుడే బాగి అక్కడికి వచ్చి, అంజు నెక్స్ట్ నీ డ్యాన్సే రా అని అంజుని తీసుకువెళ్తుంది. రణ్వీర్ లోపలికి వచ్చి కూర్చోగానే, సార్ రణ్వీర్ ఏదో గట్టి ప్లాన్తోనే వచ్చినట్లు ఉన్నాడు అని రాథోడ్ అంటే, అవును నా గెస్ కరెక్ట్ అయితే రణ్వీర్ వైఫ్ ఈ ఫంక్షన్కి వచ్చి ఉంటుంది. నువ్వు రణ్వీర్ని ఫాలో అవుతూ ఉండు, నేను కూడా గమనించుకుంటూ ఉంటాను అని అమర్ చెప్తాడు. పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే బాగి ఏదో పని మీద లోపలికి వెళ్ళి ఉంటుంది. అప్పుడే ఆరు కూడా స్టేజ్ పైకి ఎత్తి పిల్లలతో కలిపి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. బాలిక ఏం చేయుచున్నావు, రమ్ము రమ్ము అని గుప్తా గారు పిలుస్తున్నా కూడా పిల్లలతో కలిసి ఆరు స్టేజ్ పైనే డ్యాన్స్ ఆధార్ కోరుతూ ఉంటుంది. అప్పుడే బాగి అక్కడికి వస్తూ ఉండటంతో, బాలిక నీ సోదరి వచ్చుచున్నది, రమ్ము రమ్ము అని గుప్తా గారు పిలవటంతో ఇక ఆరు మళ్ళీ పక్కకు వచ్చేస్తుంది. పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడే మనోహరి రణ్వీర్కి సైగ చేయటంతో రణ్వీర్ కూర్చున్నవాడు కాస్త అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. మనోహరి కూడా పక్కకు వెళ్తాది. రాథోడ్ అమర్ రణ్వీర్ కుర్చీ వైపు చూడగా అక్కడ రణ్వీర్ ఉండడు. వీళ్ళిద్దరూ సైగ చేసుకోవటం అమర్ రాథోడ్ అస్సలు గమనించి ఉండరు. పిల్లల డ్యాన్స్ పూర్తి కావటంతో అప్పుడు రణ్వీర్ని చూస్తే అక్కడ లేకపోవటంతో, రాథోడ్ రణ్వీర్ ఎక్కడ, ఏమైపోయాడు చూడు రాథోడ్ అని అమర్ అరుస్తూ మెల్లగా చెప్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు రణ్వీర్ని వెతుక్కోవటానికి మొదలు పెడతారు. తర్వాత రణ్వీర్ మనోహరి ప్లాన్ ప్రకారం రౌడీలు కాస్త అక్కడ కరెంటు పోయేలా చేస్తారు. బయట ఉన్న ట్రాన్స్ఫారం పేలిపోయేలా చేసి కరెంటు పోతుంది. దాంతో క్యాండిల్ కోసం బాగి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. రణ్వీర్ మనోహరి ఇదంతా గమనించుకుంటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే నలుగురు ముసుగు దొంగలు లోపలికి వస్తూ ఉంటారు. బాగి ఏమో క్యాండిల్ కోసం వెళ్ళి ఒకచోట వెతుక్కుంటూ ఉంటే, ఇదే సరైన సమయం, నేను అనుకున్నది సాధించబోతున్నాను అని మనోహరి కత్తి పట్టుకొని బాగీని చంపటానికి వెనుక వైపు నుంచి వెళ్తూ ఉంటుంది. అలా కత్తి తీసుకొని రేపటి ఎపిసోడ్లో మనోహరి బాగీని చంపబోతూ ఉంటుంది. కత్తిపోటు వేస్తూ ఉంటే అప్పుడే సరిగ్గా ఆరు అక్కడికి వచ్చి మనోహరి గొంతు పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది. బాగి ఇదేది కూడా గమనించుకోకుండా తన పాటికి తాను క్యాండిల్ వెతుక్కుంటూ ఉంటుంది. అదేంటి కరెంట్ ఇంకా రాలేదేంటి, ఏమైంది, ఎందుకు ఇప్పుడు కరెంటు పోయింది అని ఫంక్షన్లో వాళ్ళందరూ అనుకుంటూ పిల్లలు సదాశివం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఆరు చాలా కోపంగా మనోహర్ని గొంతు పట్టుకొని గోడకు ఆనిచ్చి ఒక 2 అడుగులు పైకి ఎత్తేస్తుంది. ఆరు వదులు, ఆరు వదులు అని మనోహరి కేకలు పెడుతూ మెల్లగా అరుస్తూ ఉంటుంది. అయినా కూడా ఆరు అస్సలు వదలకుండా మనోహరి గొంతుని నులిమేస్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్లో ఆ ముసుగు దొంగలు లోపలికి వచ్చి మళ్ళీ అంజుని తీసుకువెళ్తారా? అప్పుడు అమర్ ఎలా అంజుని కాపాడుకుంటాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.